బండన్న ఎవరు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్. ఐ రెస్పెక్ట్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్. ఎందుకంటే ఉద్యమాన్ని చాలా అద్భుతంగా చేస్తాడు. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చాలా రకాల ఉద్యమాలలో చాలా స్పష్టంగా కూడా ఉద్యమం చేసిండు, మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత ఏమైందో ఏమో నాకు తెలియదు కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించి కరీంనగర్ ఎంపీగా గెలుపొందిన తర్వాత కేంద్ర మంత్రి పదవి రావడం అందరికీ కూడా కొంచెం సంతోషమే. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రానికి ఒక కేంద్ర మంత్రి పదవి వచ్చిందని. అయితే బండి సంజయ్ నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, చాలా బాధ అనిపించింది. మరి బండి సంజయ్ చుట్టూ ఉన్న వాళ్ళు ఎలాంటి గైడ్లైన్స్ ఇస్తున్నారు, ఎందుకు ఈ విధంగా తప్పుదో పట్టిస్తున్నారు? నిజంగా బండి సంజయ్ గారి మనసు నుండి ఉచ్చరించిన పదాలా, లేకపోతే ఆంధ్ర మీడియా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు బండి సంజయ్ పూర్తి స్థాయిలో కూడా షేక్ హ్యాండ్ ఇస్తున్నారా, ఏంది అనేది కాస్త విచిత్రంగా ఆందోళన కలిగించింది నాకు. వారి స్టేట్మెంట్ కానీ, వారు మాట్లాడిన విధానం కానీ, వారు చేసిన స్టేట్మెంట్ కానీ, వారి ప్రతి పదం కూడా నాకు కాస్త ఆందోళన కల్పించాల్సిన విషయం. ఇది తెలంగాణలో ఉన్న చాలామందికి కూడా తెలుసు. బండి సంజయ్ ఇవే మాటలు బజారున పడ్డరు. మీరు కేంద్ర మంత్రి అని మర్చిపోయారా? హోంశాఖ సహాయక మంత్రిగా ఉంటూ శాంతి భద్రతలకు విఘాతమా? మీడియా సంస్థలపై దాడి చేస్తామనడం కరెక్టేనా? మరి మీ మాటల వెనుక ఏం దిమాకుంది? మరి ఇంత దిగజారితే మీరు ఢిల్లీ లీడరా, గల్లీ లీడరా? బండి సంజయ్ వ్యాఖ్యల మీద సోషల్ మీడియా, నెటిజన్లు, రాజకీయ విశ్లేషకులు అడుగుతున్న ప్రశ్నలు. ఎస్, బండి సంజయ్ గారు మీరంటే నాకు చాలా గౌరవం. ఎందుకంటే ఉద్యమాన్ని చేసే వ్యక్తులు, రాజ్యంతో యుద్ధం చేసే వ్యక్తులు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే రాజ్యంతో యుద్ధం చేస్తున్నప్పుడు వ్యక్తిగత జీవిత రేఖలన్నీ అన్ని చిక్కులలో ఉంటాం. వాటన్నింటినీ ఎదుర్కొని పోరాటం చేస్తారు చూడు, అది గొప్ప మనసే. కానీ మీరు కేంద్ర హోం సహాయక మంత్రి అంటే పూర్తి స్థాయిలో ఒక మాట చెప్పాలంటే శాంతి భద్రతల విషయంలో మీరే విఘాతం కలిగించే విధంగా ఎట్లా మాట్లాడతారు? ఇక్కడ మిమ్మల్ని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు, ఈ సమాజాన్ని మేల్కొల్పే యువత కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. ఏంటి అంటే, మీరు కేంద్ర మంత్రి అనే విషయం మర్చిపోయారా? ఇది ఒకటి క్లారిటీ చెప్పండి. మీ హోం సహాయక మంత్రిగా ఉంటూ శాంతి భద్రతలకు విఘాతం కల్పించే మాటలు దేనికి సంకేతం? 2, మీడియా సంస్థల మీద దాడి చేస్తానమనడం కరెక్టేనా? 3, 4 వచ్చేసి మీ మాటల వెనుక ఏం దిమాకు ఉంది, అంటే ఏం మతలబు ఉంది, ఏం కథ ఉంది, అది తెలంగాణ ప్రాంత ప్రజలకు చెప్పుర్రి. మరి ఇంతలా దిగజారితే మీరు ఢిల్లీ లీడరా, గల్లీ లీడరా? ఇది ఒక క్లారిటీ రావాలి. ఇక దీంతో పాటు బండి సంజయ్ వ్యాఖ్యల మీద సర్వత్రా విమర్శలు అయితే వస్తున్నాయి. నోరేసుకొని అరవడం తప్పితే బండి సంజయ్ దగ్గర సబ్జెక్ట్ లేదని ఇతర పార్టీల నేతలు తరచూ విమర్శిస్తుంటారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇప్పుడు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉండి అదే ధోరణిలో ఆయన వ్యవహరించడం చాలా విమర్శలకు దారితీస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు మీరు ఏమంటారో నాకు తెలియదు కానీ ఈ విషయంలో పూర్తి స్థాయిలో కూడా ఇబ్బందికరంగా మారిపోయింది. ఒకసారి చూడండి, పార్టీ నేతలపై చేస్తున్న విమర్శలు చూస్తుంటే అసలు ఆయన సెంట్రల్ మినిస్టరేనా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. స్టేట్ చీఫ్ పొజిషన్లో ఉన్న సమయంలో ప్రత్యర్థి పార్టీలకు ఇచ్చే కౌంటర్లు రాజకీయంగా పరిగణిస్తారు. కానీ కేంద్ర మంత్రి హోదాలో ఉంటూ సంజయ్ చేస్తున్న విమర్శలు ఆ హోదాకు తగబోవ్ అనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం వార్తలలో నిలిచేందుకు ఆయన ఇలా వ్యవహరించారా అనేవారు లేకపోలేదు. అసలు రామచంద్రరావు వెనుక ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎన్నికయ్యారు. ఆయనను ఫైనల్ చేయడంలో బండి సంజయ్ చక్రం తిప్పినట్టుగా ప్రచారం ఉంది. అయితే ఇదే అంశం పైన రాజకీయంగా మేధావులలో చర్చ జరుగుతుంది. ఒక జమ్మీకి స్టేట్ చీఫ్ పోస్ట్ ఇచ్చారని సోషల్ మీడియాలో ట్రోల్స్ జరుగుతున్నాయి. అయితే అదే నిజమనేలా బండి సంజయ్ తీరు ఉందని చర్చించుకుంటున్నారు. రామచంద్రరావును తెరపైకి స్టేట్ చీఫ్గా కొనసాగించి తెర వెనుక బండి సంజయ్ అంతా నడిపిస్తున్నారనే చర్చ సైతం ఉత్పన్నమవుతుంది. అందుకే కేంద్ర మంత్రి హోదాలో సైతం మరిచి రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు. ఏదో రకంగా కాంట్రవర్సీ కామెంట్ చేసి వార్తలలో హైలైట్ అవ్వడంపై ఆయన దృష్టి కేంద్రీకరించారని చెవులు కోరుకుంటున్నారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులలో ఇలాగే ప్రవర్తిస్తే అధిష్టానం క్లాస్ తీసుకున్నట్లుగా కూడా ప్రచారం జరిగింది. ఆ తర్వాత సైలెంట్ అయిన ఆయన తిరిగి అదే పందాలో ఇప్పుడు వెళ్ళడం కేంద్ర మంత్రి హోదాలో హూందాతనం తగ్గడం లాంటిదేనని విమర్శలు వినబడుతున్నాయి. మీడియాపై దాడి చేస్తామని చెప్తారా? బీఆర్ఎస్ నేతలు ఒక ఛానల్పై దాడికి దిగుతారని తెలుసుకున్న బండి సంజయ్ అలా చేస్తే రక్షించేందుకు బీజేవైఎం నేతలు అడ్డుకుంటారని నిలుస్తారని అన్నారు. ఇదే క్రమంలో హద్దు దాటి తాము ఇంకో న్యూస్ ఛానల్ పైన దాడి చేస్తామంటూ కూడా అన్నారు. కేంద్ర మంత్రిగా, అది కూడా హోంశాఖ సహాయ మంత్రిగా హోదాలో ఉండి ఇలా మాట్లాడడం కరెక్టే కాదని
ప్రశ్నలు వినబడుతున్నాయి. ఫోర్త్ ఎస్టేట్గా ఉన్న మీడియా ఛానల్పై దాడి చేయమంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నట్లే అవుతుందని అటు పొలిటికల్ సర్కిళ్లలో ఇటు జర్నలిస్టు సంఘాలలో బండి వ్యాఖ్యల మీద శాంతి భద్రత విషయంలో పూర్తి స్థాయిలో చర్చ జరుగుతుంది. అసలు ఈయన ఢిల్లీ లీడరా లేకపోతే గల్లీ లీడరా అనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది. ఇప్పుడు చెప్పండి బండి సంజయ్ గారు, మీరు మాట్లాడిన మాటలకు ఒక పత్రిక ప్రధానంగా కూడా ఇంత రాసుకొచ్చింది. ఇప్పుడు దీనికి ఏమన్నా సమాధానం చెప్తారా? కేంద్రానికి సంబంధించిన హోం సహాయ మంత్రి మీరు. సరే, ఇదివరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు, కాంట్రవర్సీ వర్డ్స్ చేసిర్రు. సరే, ఎట్లనో మీరు అనుక్షణం వార్తలలో నిలిచే ప్రయత్నం చేసిరు, బాగుంది. మరి ఇప్పుడు మీరు గల్లీ లీడరా, ఢిల్లీ లీడరా, కేంద్ర మంత్రియా, బీజేపీ స్టేట్ చీఫా అనేది ఇన్ని ప్రశ్నలు నేను అడగట్లేదు. పత్రిక చాలా స్పష్టంగా రాసుకొచ్చి అడుగుతున్నది. మీరు దాడి చేస్తామనడం, అది ఒక కేంద్ర మంత్రి పదవిలో ఉండి సెంట్రల్కు సంబంధించి కేంద్రానికి సంబంధించిన సహాయ మంత్రి పదవిలో ఉండి ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? దానికి ఏమన్నా సమాధానం చెప్తారా? సరే, ఇది బండి సంజయ్కే వదిలేద్దాం. ఎందుకంటే బండి సంజయ్ కాంట్రవర్సీకే ఉంటాడా, ఉన్న పోస్ట్ ఊడగొట్టుకుంటాడా అనేది మనకు తెలియదు.